నిపుణ స్పీక్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మీకు ఒక అద్భుతమైన గుడిని చూపించబోతున్నాను. ఇది గుడిమల్లం అనే గ్రామం, తిరుపతికి అతి దగ్గరలో ఉంటుంది. 30 కిలోమీటర్లే. ఏ ట్యాక్సీ వల్ల ఆటో వల్ల తప్పనిసరిగా తీసుకెళ్తారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న రెగ్యులర్గా చాలా గుళ్ళకి వెళ్తుంటారు, కానీ ఈ అద్భుతమైన 2500 సంవత్సరాల క్రితము రాముడు, అలాగే ఈశ్వరుడు, అలాగే బ్రహ్మదేవుడు కలిసి ఉన్న అద్భుతమైన ఈ ఆలయాన్ని, శిల్ప సంపదని చూసి డెఫినెట్గా మీరందరూ కూడా చాలా ఆనందిస్తారు. తప్పనిసరిగా చూడాల్సిన ఆలయము. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి క్రితం పరశురామస్వామి విగ్రహము శివలింగం మీద చెక్కబడి ఉంటుంది. అందుకనే ఇది పరశురామేశ్వర స్వామి ఆలయం కింద పేరు. ప్రదక్షిణం చేద్దాం. క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాలు అంటే ఆలోచించండి ఎంత. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నమ శివాయ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. పురాతన కట్టడం ఇది. గ్రహిస్తే బాగుంది. సూర్యనారాయణ దేవాలయం చూసాం. ఇది పురాతనమైన గుడి. 2600 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలా ఉండేదో అని ఆలోచిస్తేనే మనకి ఇప్పుడు రావడానికి చాలామందికి తెలియదు గుడిమల్లం అనే గ్రామంలో ఉంది అనే విషయం. ఇక్కడ ధ్వజస్తంభం. ఓం నమః శివాయ. सूर्य भगवान बनो मास करो रवि सूर्य भगवान आनंदवल्ली अम्मवारी देवस्थान కాకపోతే అతి పురాతన ఆలయం. గణపతి, దక్షిణామూర్తి, ఆయన దర్శనం చేసుకోండి. హరిహర హర హర మహాదేవ శంభో శంకర. అభయహస్త వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలలో వెంకటరమణ గోవింద శ్రీనివాస, ఆయన పాదపద్మంలో నమస్కారం చేసుకో. ఓం నమ శివాయ. అద్భుతమైన కళా సంపద. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంత అద్భుతంగా నిలిచి ఉంది అన్నగా చూడండి. ఇక్కడ మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న అద్భుతమైన విగ్రహం. జై శ్రీరామ్. అమ్మవారు దేవి నారాయణి నమస్తుతే. మనుషులు మనం కొన్ని సంవత్సరాలు నిలబడట్లేదు. 2500 సంవత్సరాలు నిలబడి ఉన్న అద్భుతమైన ఆలయం.
గుడిమల్లం అనే గ్రామం కనీసం తిరుపతి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర్, హర హర మహాదేవ శంభో శంకర్.